హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో ఇప్పటి వరకు మనం పైథాన్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ చూసాం కదా. సో మీకు వీటి ఫస్ట్ టూ టాపిక్స్ మీకు కావాలంటే ఎర్లియర్ నా ప్లేరైట్ ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్లో చూడండి. ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్స్ని మనం నేర్చుకుందాం. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫస్ట్ అసలు ఫంక్షన్స్ ఎందుకు రాయాలి, సో దీన్ని మనం ఫస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక అప్లికేషన్ ఉంది. ఎగ్జాంపుల్ కెన్ టేక్ ఈ కామర్స్ అప్లికేషన్ ఉంది. ఈ కామర్స్ అప్లికేషన్లో అండ్ మాడ్యూల్స్, మన ఈ కామర్స్ అప్లికేషన్ ఫ్లో ఎలా ఉంటుంది. సో ఫస్ట్ మనం లాగిన్ అవుతాం కదా. ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఐటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, దాన్ని మనం కార్ట్లోకి యాడ్ చేస్తాం. కార్ట్లోకి యాడ్ చేసిన తర్వాత పేమెంట్కి వెళ్ళిన తర్వాత మనం ఆన్లైన్లో యూపీఐ కానీ పేమెంట్ మోడ్ని ఏదైనా సెలెక్ట్ చేసి యూపీఐ ఆర్ క్యాష్ ఆన్ డెలివరీ, ఓకే, ఎనీ ఆప్షన్ సెలెక్ట్ చేసి మనం ఆర్డర్ చేస్తాం. సో ఇది ఉందన్నమాట. సో ఇక్కడ దెన్ మనం లాగౌట్ అవుతాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనం లాగిన్ ఇవన్నీ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ సెలెక్ట్ ఐటమ్ చేసాం, లాగౌట్ అవుతాం. ఓకేనా. సో ఈ లాగిన్ అనేది మనం ఒకసారి లాగిన్ అవుతాం, ఆ తర్వాత లాస్ట్లో లాగౌట్ అవుతాం. సో డైలీ టాస్క్లో. కానీ ఈ సెలెక్ట్ ఐటమ్ ఉంది కదా, ఈ సెలెక్ట్ ఐటమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని 4 ఐటమ్స్ని ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ 4 ఐటమ్స్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో మళ్ళీ సేమ్ కోడ్ మనం వాడాలి. మళ్ళీ మనం సేమ్ ప్రొసీజర్ని మనం రిపీట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏదైతే మీకు రిపీటెడ్ అవుతుందో మనం ప్రతిసారి ఎంటైర్ కోడ్ రాయకుండా సంథింగ్ మనం కోడ్ని ఒక బ్లాక్లో రాస్తాం అనమాట. ఆ బ్లాక్ని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేస్తాం. సో రిపీటెడ్గా లేకుండా మనం ఒకేసారి కోడ్ రాసి ఆ కోడ్ని మనం మల్టిపుల్ టైమ్స్లో కాల్ చేస్తాం. దానికి ఫంక్షన్స్ వాడతాం. సో ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇట్స్ కామన్ టాస్క్. ఐ మీన్ ఏదైతే మన కామన్ టాస్క్ ఉంటుందో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడానికి. సో మల్టిపుల్ టైమ్స్ మనం కోడ్ రాయకుండా ఒకేసారి రాస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్ క్రియేట్ చేసాం ఈరోజు, రేపు పొద్దున్న ఎప్పుడైనా మనం దాంట్లో ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్కి సంబంధించింది ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నారు. ఫస్ట్ ఆప్షన్ మనం లాగిన్ అని చెప్పాం కదా, దానికి సంబంధించింది ఏదైనా చేస్తే మనం ఆ లాగిన్ అనే మెథడ్ని వెతికి డైరెక్ట్గా మనం అక్కడ ఓన్లీ కోడ్ని చేంజ్ చేయొచ్చు. లేదు అంటే లాగౌట్లో చేంజ్ చేయాలనుకున్నారనుకోండి, అక్కడ చేంజ్ చేయొచ్చు. సో మీరు మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి చేయడం వల్ల ఈజీగా ఏదైనా ఇష్యూ ఉన్నా లైక్ బగ్ ఉన్నా ఈజీగా మనం ఫైండ్ అవుట్ ట్రేసబుల్ చేయడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఏదైనా మాడిఫై చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఓకేనా. అండ్ ఇఫ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫంక్షన్ లేకుండా కానీ మీరు కోడ్ రాశారనుకోండి, చాలా ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ అవుతుంది. ఓకేనా. చాలా ఒకే సింగిల్ పేజ్లో మీకు కోడ్ అంతా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు ట్రాక్ చేయడం చాలా కష్టం. అదే ఈ సింపుల్ కోడ్నే మనం బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ మనం విడివిడిగా రాసామనుకోండి, సో అది ఈజీగా మనకి అర్థమవుతుంది. రేపొద్దున్న మనం కాకపోయినా ఇంకెవరైనా చేయడానికి కూడా ఈజీగా అవుతుంది అనమాట. డీబగ్కి, టెస్టింగ్కి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి ఏంటంటే ఫంక్షన్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఆల్రెడీ మీరు రాసే ఉంటారు, ప్రింట్ హలో వరల్డ్ అని. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో ప్రింట్ అనేది ఇది కూడా ఫంక్షనే. సో మనం ఫంక్షన్ని జస్ట్ కాల్ చేస్తున్నాం అనమాట. కాకపోతే ఇది మనం డిఫైన్ చేయలేదు, ప్రోగ్రామ్ ఆల్రెడీ డిఫైన్ చేశారు. సో వాటిని ఏమంటారంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఈ ఫంక్షన్ని ఏ విధంగా డిఫైన్ చేశారో చూడండి. డిఎఫ్ అనే కీవర్డ్తో డిఫైన్ చేశారు. దాని తర్వాత ఫంక్షన్ నేము, దాని తర్వాత సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేశారు. ఓకే, ఇది. సో ఇలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకి, ప్రింట్ అని, ఇన్పుట్ అని. ఆల్రెడీ మనం ఇన్పుట్ కూడా చూసాం. మనం ఇన్పుట్ అని ఇలా ఇలా చూస్తే మీరు ఇన్పుట్లో ఏంటంటే మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు అనమాట. ప్రాంప్ట్ అంటే ఏం చెప్పిన అదే ఏదైనా మన ఇన్పుట్ ఏమడుతాం, ఎంటర్ నెంబర్ సంథింగ్, ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ యూజర్ నేమ్, ఏదైనా మనం ప్రాంప్ట్ అడుగుతాం. సో ఇక్కడ ఈ ఇన్పుట్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇది కూడా వస్తుంది అనమాట.
సో ఇక్కడ కూడా చూసారా డిఫైన్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే మన ఫంక్షన్ని మనం ఏదైతే కోడ్ మనం రిపీట్ చేయాలనుకున్నామో ఆ కోడ్ని మనం జస్ట్ రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నేను ఒక టాస్క్ చేద్దాం. ఓకే, జస్ట్ మనం మాడ్యూల్ 1 ఉంది, మాడ్యూల్ 1ని ఒకటి ఉంది. దీన్ని ఇదేంటంటే జస్ట్ ఏమంటారు, మాడ్యూల్ 1లో లాగిన్ టు అప్లికేషన్ అండ్ ఓ తర్వాత జస్ట్ డూ సమ్ ఎగ్జిట్. సో ఇది ఈ మాడ్యూల్ అనే ఉంది, ఇది మనం ప్రతి దిక్కలా వాడదాం అనుకుంటున్నాం. సో ఇది మనకు రిపీట్ అవుతుంది అనమాట. సో ఈ రిపీట్ అయిన దాన్ని ఒకసారి మనం డిఫైన్ చేసి మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. సో అది కానీ ఈ విధంగా రాస్తే మనకు పైథాన్కి అర్థం అవుతుంది కదా. సో మనకు పైథాన్కి అర్థమయ్యే విధంగా సింటాక్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫంక్షన్స్కి సింటాక్స్ చూద్దాం. ఓకే, సో ఫంక్షన్స్ని ఎప్పుడు కూడా డిఎఫ్ అనే కీవర్డ్తో మనం చేస్తాం. డిఎఫ్ ఫాలోడ్ బై స్పేస్, దాని తర్వాత మనం ఫంక్షన్ నేమ్ని ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ అని ఇద్దాం. ఎడిషన్ అనే దాంట్లో మనం 2 వేరియబుల్స్ని పాస్ చేద్దాం. ఎందుకంటే ఎడిషన్ టూ అంటే మినిమం 2 ఉండాలి ఎడిషన్కి, మ్యాక్సిమం మనకి ఎన్నైనా పర్లేదు. సో మన A, B, ఆల్వేస్ A, B. ఓకే, దెన్ గివ్ కాలన్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పైథాన్లో మనం సిలోని జావాలో అయితే మనం ఈ పెరాన్సిస్ వాడతాం, కర్లీ బ్రేసెస్ వాడతాం అనమాట. స్టార్టింగ్ ఆఫ్ ద కోడ్కి, ఐ మీన్ స్టార్టింగ్ ఆఫ్ ద బ్లాక్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద బ్లాక్. కానీ పైథాన్కి మనం ఆ విధంగా వాడం. పైథాన్కి ఏంటంటే జస్ట్ కాలన్ ఇస్తాం. ఒకసారి కాలన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. సో ఈ ఎడిషన్ కోసం A, B అని తీసుకున్నాం అండ్ రిటర్న్ A+B. సో ఇది ప్రతిసారి రిపీట్ అవ్వకుండా మనం ఒకేసారి రాస్తాం. ఇక్కడ ఫంక్షన్ చేస్తాం. సో ఇప్పుడు రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకోండి. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయండి. ఫంక్షన్ ఏ విధంగా కాల్ చేస్తారు, డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ని రాసేయడమే. ఫంక్షన్ నేమ్ డైరెక్ట్గా రాస్తే మనకు ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుద్ది అనమాట. ఓకేనా, డైరెక్ట్గా రాద్దాం ఎడిషన్. సో ఎడిషన్లో ఏంటంటే ఇక్కడ మనం 2 పారామీటర్స్ వాడాలి. ఏ పారామీటర్స్, ఐ మీన్ నెంబర్స్ ఇవ్వాలన్నమాట, 1, 2. ఓకే, ఈ 2 ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది A1, B2 అనమాట. ఓకే, సో మనం పారామీటర్స్ అయితే ఇచ్చేసాం, కానీ ఇప్పుడు ఇది ఎక్కడ ప్రింట్ చేసాం, ప్రింట్ చేయలేదు. సో దీని లోపల ప్రింట్ అని రాయండి. మనం ఇక్కడ ఈ కాలం దీన్ని ఒకసారి పిలిచాం. సేమ్ ఇదే విధంగా మనం ఒక 10 సార్లు రాద్దాం అనుకుంటున్నాం. ఓకే, 10 టైమ్స్. సో వాల్యూస్ మార్చండి, సేమ్ వాల్యూస్ కాకుండా 6, 7 ఆర్ సంథింగ్ డిఫరెంట్గా ఇవ్వండి. మనం ప్రింట్ చేద్దాం. ఓకే, దీన్ని తీసేద్దాం, లాస్ట్ లైన్ తీసేద్దాం. జస్ట్ ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టైం ప్రింట్ అయినప్పుడు 1, 2, 3, 6, 8, 14 అండ్ 0, 9, 9. చూడండి మనకు క్లియర్గా వచ్చింది కదా. కాకపోతే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ దీన్ని ఎందుకు మనం ఫంక్షన్స్ రాయడం, డైరెక్ట్గా ఏమంటారు ప్రింట్ A+B అని డైరెక్ట్గా రాసివచ్చు కదా. ఇక్కడ ఏ వాల్యూని డైరెక్ట్గా ఇచ్చేసి A=5, అని ఇచ్చేసి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా అని. ఇలా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మీరు దీన్ని చిన్నగా చూడకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెద్ద ఒక రకమైన మాడ్యూల్ అనుకుని మీరు చూడండి. ఫస్ట్ మీకు అర్థమవుతుందని చెప్పి ఈ విధంగా చెప్తున్నా. ఈ ఎడిషన్ కాకుండా మీరు ఇంక వేరే, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్కి ఫంక్షనాలిటీ రాస్తున్నాం మనం. ఆ టైంలో లాగిన్ ఫంక్షనాలిటీ కావాలి అంటే లాగిన్కి ఏం కావాలి, యూజర్ నేమ్, పాస్వర్డ్,
ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ ఏమంటారు ఆల్ ద కండిషన్స్కి వాళ్ళు ఓకేనా కాదా అని సమ్ చెక్ ఇన్ అని కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ మనం సెలెక్ట్ చేసి ఇవన్నీ చేయాలి. సో అలాంటప్పుడు మనకి ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఎడిషన్ రాసాం కదా, అలా కాకుండా సేమ్ ఎడిషన్ అండ్ యూనో సబ్ సబ్ సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. అంటే ఒకేసారి మనం 2 చేయొచ్చు అనమాట. రిటర్న్ a+b అండ్ మనం 2 టైమ్స్ రిటర్న్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ రిటర్న్ అని ఏమంటారు దాన్ని, దీన్ని అసైన్ చేద్దాం దేనికైనా. థర్డ్ వేరియబుల్ తీసుకుందాం, c=a+b అండ్ abcd = ఇక్కడ ఏంటంటే మనం ఒకేసారి 2 ఐటమ్స్ని రిటర్న్ చేస్తున్నాం. సో పైథాన్లో మనం రిటర్న్ చేయొచ్చు అనమాట, 2 ఐటమ్స్ని కూడా ఒకేసారి. కాబట్టి ఇక్కడ 2 ఐటమ్స్ని రిటర్న్ చేసినప్పుడు రిసీవ్ చేసుకునేది కూడా 2 ఉండాలన్నమాట. సో రిజల్ట్ 1, res2. ఇక్కడ దీన్ని 2 టైమ్స్ మనం 2 టైమ్స్ ఏం కాదు, జస్ట్ ఒకసారి a, b బదులు 5, డైరెక్ట్గా మనం వాల్యూస్ ఇస్తున్నాం. క్లియర్గా చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చింది ఒక దగ్గర సేవ్ అవుతుంది, ఆ రెండో వచ్చిన వాల్యూ ఇంకో దగ్గర సేవ్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు వీటిని ప్రింట్ చేద్దాం. ప్రింట్ res1, res2. ఓకే, ఈ రెంట్లు మనం ప్రింట్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి 12, అంటే ఇక్కడ 5 + 7 12 అయింది. 5 - 7 వచ్చేసి -2 అయింది. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా ఇక్కడ. సో కాకపోతే మీరు ఇంకా దీన్ని అడిషనల్గా రాయాలంటే ఫస్ట్ రిటర్న్ అండ్ ఇక్కడ వచ్చేసరికి సెకండ్ రిటర్న్ సేమ్ ఇదే విధంగా మనం ఏని బీని డైరెక్ట్గా ఇక్కడ వాల్యూస్ ఇచ్చాము. అలా కాకుండా యూజర్ నుంచి కూడా వాల్యూస్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేసాము. ఈ ఫంక్షన్ మనం ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు, ఎక్కడ కావాలంటే అక్కడ పిలవచ్చు. ఓకేనా, సో దీన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని అంటారు. ఓకే, సో ఫంక్షన్ అంటే ఏంటి ఒకసారి నార్మల్గా ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఫంక్షన్ అనేది ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ టు పర్ఫార్మ్ అ స్పెసిఫిక్ టాస్క్. ఒకే టాస్క్ని మనం పర్టికులర్గా పర్ఫామ్ చేసినప్పుడు దాన్ని ఒక బ్లాక్లో పెట్టి మనం రాస్తే దాన్నే ఫంక్షన్ అంటారు అనమాట. ఇదేంటంటే ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఆ కోడ్ని ఒక పర్టికులర్ ఫార్మేట్లో ఆర్గనైజ్ చేయడానికి ఈజీగా మనకు అర్థమవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ లైన్స్ ఆఫ్ కోడ్ దేనికి రాశారు అని. ఆ బేస్డ్ ఆన్ మాడ్యూల్స్ బట్టి మనం రాస్తాం కదా, సో అదనమాట. అండ్ ప్రతిసారి ఆ పర్టికులర్ యూసేజ్కి వచ్చేసప్పటికి దాన్నే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ అనే మాడ్యూల్ ఉంది, ఐ మీన్ పేమెంట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ పేమెంట్ అనే ఫంక్షన్కి మీరు ఎన్నిసార్లు పేమెంట్ చేసినా ఆ పర్టికులర్ లైన్స్ని మాత్రమే వాడతారు. ఒక 5 లైన్స్ ఉన్నాయి మీకు పేమెంట్ సంబంధించిన కోడ్ 5 లైన్స్ ఉంది. సో మీరు పేమెంట్ని ఒక 10 సార్లు చేశారనుకోండి, 10 సార్లు ఆ 5 లైన్స్ రాయకుండా ఒకేసారి రాసి ఈ 10 టైమ్స్ ఆ కోడ్ని కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఫ్యూచర్లో ఏదైనా మీకు ఇష్యూ ఉన్నా సరే మీరు ఈజీగా చేంజ్ చేయొచ్చు. అండ్ ఇదేంటంటే మీరు 5 లైన్స్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రాయకుండా ఉండడం కోసం, అంటే రిడ్యూస్ చేస్తుంది అనమాట, రిపిటేషన్ని రిడ్యూస్ చేస్తుంది. అండ్ ఎవరైనా చూసినా సరే ఈజీగా అర్థమవుతుంది.
ఈజీగా రీడబుల్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. సో ఈ పైథాన్ అనే ఫంక్షన్ని డిఈఎఫ్ అనే కీవర్డ్తో మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఫాలోడ్ బై ఏమంటారు దీన్ని, ఫంక్షన్ నేమ్. దాని తర్వాత పెరాన్సిస్. ఆ పెరాన్సిస్ లోపల మనం లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. ఓకేనా. ఇట్ కెన్ బి వన్. అసలు ఏ పారామీటర్స్ లేకుండా కూడా పాస్ చేయొచ్చు. ఏ పారామీటర్స్ లేకుండా పాస్ చేయొచ్చు అంటే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటంటే డిఈఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మెసేజ్ని టైప్ చేద్దాం అనుకుంటున్నారు. ఏమంటారు దాన్ని, డిఎఫ్ గ్రీట్ అనే ఒక మెసేజ్ని ఒకటి ఉంది. సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ హలో అండ్ దాంతోపాటు హలో దాన్ని కూడా మనం ప్రింట్ చేసాము. దాని తర్వాత ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసి అండ్ మీరు దేన్ని అయితే కాల్ చేశారో దాన్ని వేరేగా రాసుకుంటే ఈజీ ఉంటుంది అనమాట. సో అది రీడబుల్ ఫార్మాట్ కూడా బాగుంటుంది. గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేయండి. ఫస్ట్ గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. దాని తర్వాత వేరే రిజల్ట్ 1, 2 ఉంది కదా, ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ మీకు చూసుకుంటే ఎన్నిసార్లు యూజ్ చేశారు అనేది చూపిస్తుంది. అది కూడా ఎక్కడ యూజ్ చేశారో కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ యూజ్ చేశారని చూపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు మల్టిపుల్ లైన్స్ ఉన్నాయనుకో ఈజీగా మనం ట్రేస్ చేయొచ్చు ఈ విధంగా. ఓకేనా. సో అది దేనికి వాడదాము అంటే పెద్ద పెద్ద కోడ్ని, ఐ మీన్ సేమ్ అంతే, దాని మించి ఇంకేం లేదు. ఓకే. ఇది జస్ట్ ఒక ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఒక హెడ్సప్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేసామనుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ సీ యూ ఆన్ నెక్స్ట్. బాయ్.